హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జనవరి 15 కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇంకా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎన్నికవడం జరిగింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అన్నమాట. సో ఇంతకు ముందు ఉన్నటువంటి జస్టిస్ అలక్ ఆరాధే చీఫ్ జస్టిస్ని బాంబే హైకోర్టుకి బదిలీ చేయడం ద్వారా ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరిగింది. ఎవరంటే అతను జస్టిస్ సుజయ్ పాల్ను రాష్ట్రపతి నియమించడం జరిగిందన్నమాట. ఈయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, గుర్తుంచుకోండి. సో హైకోర్టు అంశం అనేది ఇది కేంద్ర జాబితాలో ఉండే అంశం అన్నమాట. హైకోర్టు రాష్ట్ర జాబితా కాదు, ఇది కేంద్ర జాబితాలో ఉంటుంది. హైకోర్టుకు సంబంధించిన అంశాలు అన్నమాట. సో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సుజయ్ పాల్. ఇంతకుముందు ఎవరున్నారంటే జస్టిస్ అలోక్ ఆరాధే. ఇన్ని బాంబే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. సో ఇప్పుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వహిస్తారంటే జస్టిస్ సుజయ్ పాల్ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కరెంట్ అఫైర్, ఇండియన్ ఆర్మీ డే. ఏ రోజు అంటే జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాము, జనవరి 15. సో 2023లో వచ్చింది వచ్చేసి 75th ఆర్మీ డే అన్నమాట. 2023లో వచ్చిన ఆర్మీ డే వచ్చేసి అది 75th ఆర్మీ డే. సో జనవరి 15 వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి యుద్ధ నౌకలను 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో అవేంటంటే ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ వాక్షీర్. ఈ వీటిని 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయడం జరిగింది. ఎక్కడ అంటే ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈ 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇది ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అధునాతన యుద్ధ నౌకలు, అండ్ ఐఎన్ఎస్ వాక్షీర్ వచ్చేసి ఇది జలాంతర్గామి అన్నమాట. సో ఇక్కడ ముంబై వేదికగా దీన్ని జాతికి అంకితం చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 150 వసంతాల ఐఎండి వచ్చేసి ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పాటైందన్నమాట. 15th జనవరి 1874 ఇయర్కి సంబంధించి ఇయర్ వరకు 150 సంవత్సరాలు పూర్తయిన కారణంగా దీన్ని ఒక ఉత్సవాలు అనేవి జరిపారన్నమాట జనవరి 15th 1875లో. సో ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఏంటంటే మిషన్ మౌసమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మిషన్ మౌసమ్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి 14, 2025 ప్రారంభించడం జరిగిందనమాట, మిషన్ మౌసమ్. సో ఇది మిషన్ మౌసమ్ ఏంటంటే దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచుతుందన్నమాట మిషన్ మౌసమ్. వాతావరణకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కదా, విపత్తులు, దాని పట్ల దేశాన్ని ఒక అలర్ట్గా ఉంచుతున్నమాట ఈ మిషన్ మౌసమ్. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది, భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దుతుందన్నమాట ఈ మిషన్ మౌసమ్. సో దీనికోసం వచ్చేసి ఈ మిషన్ మౌసమ్ కోసం వచ్చేసి రానున్న 2 సంవత్సరాల్లో 2000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. రానున్న 2 సంవత్సరాలకి 2000 కోట్ల కేటాయింపు జరిగింది. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కేబినెట్ ఉన్నది డిసిషన్ తీసుకుందన్నమాట మిషన్ మౌసమ్ని. సో ఈరోజు ప్రారంభించారు, అంటే జనవరి 14న దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఇది వచ్చేసి 3 ఇన్స్టిట్యూట్ అనేవి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట ఈ ప్రోగ్రామ్ని, మిషన్ మౌసమ్. ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రియాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఈ 3 ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్స్ గుర్తుంచుకోండి, మిషన్ మౌసమ్. నెక్స్ట్ వచ్చేసి ఉత్కర్ష్ అంటే ఇదేంటంటే ఒక షిప్ అన్నమాట, మల్టీపర్పస్ వెజల్ షిప్. ఉత్కర్ష్ అంటే ఏంటి? మల్టీపర్పస్ వెజల్ షిప్. దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ నేవీ కోసం లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడంటే చెన్నైలో లాంచ్ చేశారు ఉత్కర్ష్ని. ఇది మల్టీపర్పస్ వెజల్ షిప్, చెన్నైలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరి కోసం అంటే ఇండియన్ నేవీ కోసం ఇది లాంచ్ చేయడం జరిగిందన్నమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఎల్ఎన్టీ షిప్ యార్డ్ వారు దీన్ని తయారు చేశారు. ఇది ఒక షిప్ అన్నమాట, మల్టీపర్పస్ వెజల్ షిప్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఒక ఫెస్టివల్ అనేది వార్తల్లో ఉంది, అది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చూద్దాం. బోడా త్యోహార్.
బోడా తిహార్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫెస్టివల్. అండ్ ఏ తెగ దీన్ని జరుపుతుందంటే హట్టి అనే తెగ ఈ పండుగని జరుపుకుంటారన్నమాట. తెగలు గుర్తుంచుకోండి, స్టేట్ అండ్ తెగలు చాలా ఇంపార్టెంట్. హట్టి తెగ ఏ రాష్ట్రంలో ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్. వారు జరుపుకునే పండుగ ఏంటంటే బోడా త్యోహార్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక డిసీజ్ అన్నమాట, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏ దేశానికి సంబంధించిందంటే ఇది జర్మనీ దేశంకి సంబంధించిన డిసీజ్ అనమాట. నేమ్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఇది ఫస్ట్ కేసు అంటే జర్మనీ దేశంలో ఫస్ట్ కేసు అనేది వచ్చింది ఆఫ్టర్ 40 years, 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఫస్ట్ కేసు అనేది జర్మనీ దేశంలో రావడం జరిగిందనమాట. ఇది కొత్త డిసీజ్ ఏం కాదు, ఆల్రెడీ ఉన్న డిసీజే అనమాట. ఏంటది? ఫుట్ అండ్ మౌత్. ఇది ఎవరికి వస్తుందంటే పశువులకు సంబంధించే వ్యాధి అన్నమాట. ఇది ఒక వైరల్ డిసీజ్ లాంటిది. పశువులకి సంబంధించిన వ్యాధి అన్నమాట, పశువులకి వస్తుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏ దేశానికి సంబంధించిందంటే జర్మనీ దేశానికి సంబంధించింది అనమాట, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మిగిలిన కరెంట్ అఫైర్స్ ఏమంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.